ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చాలా పెద్ద రచ్చలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ వారానికి వచ్చేసామన్న మాటే కానీ టాస్క్లో మాత్రం ఎర్రగా తీసే ఆటలు ఉంటున్నాయి. అయితే అసలు ప్రేరణ విషయంలో ఎక్కడ అన్యాయం జరిగింది అనేది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ ఒక టాస్క్ అయితే నడుస్తుంది. అది ఇందాకే లైవ్లో అయిందనమాట. లైవ్లో ఏమైంది అంటే, ఇక్కడ కనుక మనం చూసినట్టయితే లైవ్లో అడ్డంగా చెక్కలు పెడతారు. ఆ చెక్కల్ని ఒకళ్ళ తర్వాత ఒకటి పెట్టి ఫోటో కింద పడేయాలి. అది మనం ప్రోమోలో చూసాం. కానీ దానిలో సంచాలకుగా వ్యవహరించింది రోహిణి. ఓకే. రోహిణి సంచాలకుగా వ్యవహరించింది. సంచాలకుగా వ్యవహరించి తను అందరూ చేస్తున్న అంటే కంటెస్టెంట్స్ చేస్తున్న తప్పుని తను గుర్తించలేకపోయింది. ఓకే. అందరూ తప్పులాడేశారు. ఒక్క ప్రేరణ, విష్ణు మాత్రం తప్పాడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే గేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్‌కి ప్రేరణ ఓటు అప్పీల్ అడగడం ఇష్టం లేదు కాబట్టి ప్రేరణ ఫోటోని ముందు పెట్టేసేసి చెక్కలతో కింద పడేస్తాడు. ఓకే. అలాగే నబీల్ ఫోటోని ఇంకొకరు పడేశారు. ఎవరు పడేశారు? మన గౌతమ్. గౌతమ్ పడేయలేదు యాక్చువల్లీ. నబీల్ చివరి వరకు ఉంచి నబీలే గెలిచినట్టు యాక్చువల్లీ. కానీ గౌతమ్, అవినాష్, నిఖిల్‌తో పాటుగా నబీల్ కూడా ఫౌల్ గేమ్ ఆడతాడు. విష్ణు అండ్ ప్రేరణ మాత్రమే కరెక్ట్ గేమ్ ఆడితే అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, నువ్వు ఆడక ఫౌల్ గేమ్ ఆడి మరి నా ఫోటో పడేసావురా, నీ గేమ్ నీకే ఉంది అంటే మాట్లాడితే, ఏంటి నా గేమ్ నాకంటున్నావేంటి, నువ్వు నీ గురించి ఆలోచించుకో, నా గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రేరణ బాధ ఏంటంటే, నువ్వు కరెక్ట్‌గా ఆడి నా ఫోటో పడేసుంటే బాధ ఉండేది కాదు. కానీ నువ్వు ఫౌల్ ఆడి నా ఫోటో పడేసావు. అది బాధగా అనిపిస్తుంది. అదే నా ఫోటో అలాగే ఉండేది కదా అని చెప్పేసి అంటే అప్పుడు నబీల్ అంటాడు, నాకు కూడా తెలీదు ఇది ఫౌల్ అని. సంచాలక్ చెప్పిన తర్వాత, బిగ్ బాస్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. లేకపోతే అసలు అర్థమయ్యేదే కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా సిబ్లింగ్స్ లాగా ఉండే నబీల్, ప్రేరణ మధ్య ఈ టాస్క్‌లనేవి గొడవలు పెట్టి దూరం చేసేస్తున్నాయి.